ప్రశ్న జతపరచుము. ఇందులో 2 కాలమ్లు ఇచ్చారు. మొదటి దానిలో అంకెలను ఇచ్చారు. కూడడం మరియు గుణించడం వాటి గురించిన ఉన్నాయి. కాలం బిలో ధర్మాలు ఇచ్చారు. కరెక్ట్ ధర్మాలకి వీటిని జతపరచమన్నారు. మొదటి దాన్ని చూద్దాం. మొదటి దానిలో 3 + 1991 అంటే 1991 + 7 = 3 + 7 + 1991. చూడండి, కుడివైపు మరియు ఎడమవైపు అంకెలు సమానంగానే ఉన్నాయి, కానీ అంకెల యొక్క స్థానంలో మార్పు ఉంది. కనుక ఇది సంకలనంలో స్థిత్యంతర ధర్మానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం కూడుతున్నాం కనుక సంకలనమని, అలాగే స్థితి అంటే ప్లేస్ లేదా స్థానము మారినందుకు స్థిత్యంతర ధర్మమని మనం గుర్తించవచ్చు. కనుక 1కి ముందు సి అని రాసుకుందాం. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండో దానిలో 2 × 68 × 50 = 2 × 50 × 68 అని ఇచ్చారు. పైన కూడిక చేస్తున్నాం, ఇక్కడ గుణిస్తున్నాం. గుణించినప్పుడు ఈ అంకెలు కుడివైపున ఎడమవైపున సమానమైన అంకెలే ఉన్నాయి, కానీ వాటి స్థానాలు మారాయి. చూడండి, 2 ముందు ఉంది, 68 మధ్యలో ఉంది, 50 చివరన ఉంది. అదే కుడివైపున చూస్తే 2 ముందుంది, కానీ 50 దాని ప్లేస్ మారింది, అది మధ్యలోకి వచ్చింది. 68 చివరికి వెళ్ళింది, కానీ 2 చోట్ల గుణింపబడుతున్నాయి. కనుక ఇక్కడ గుణకారంలో స్థిత్యంతర ధర్మం అని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. మూడోది 1 ఇచ్చారు. మనము గుణించేటప్పుడు 1 ఉంటే ఏ సంఖ్యతో గుణించినా ఆ సంఖ్య వస్తుంది. ఉదాహరణకు 1000 × 1 = 1000 లేదా 1,000 × 1 = 1,000 వస్తుంది. కనుక మనం గుణకార తత్సమాంసము అని గుర్తించవచ్చు. కనుక బి రాసుకుందాం. ఇప్పుడు నాలుగో దాన్ని చూద్దాం. నాలుగోది 0. 0ని చూడగానే మనకేం గుర్తొస్తుంది? దేనికైనా 0ని గనక కూడినట్టయితే దాని విలువ మారదని మనకి తెలుసు కదా. ఉదాహరణకు 1 + 0 = 1, 10 + 0 = 10, 99 + 0 = 99. ఏ వీటికి 0ని కూడినా అదే అంకె వస్తుంది. కనుక మనం సంకలన తత్సమాంసము అని రాసుకోవచ్చు. అందుకని 0కి ఎదురుగా ఏని రాస్తున్నాను. ఇప్పుడు ఐదో దాన్ని చూద్దాం. 879 × 100 + 30 = 879 × 100 + 879 × 30. చూడండి, ఇక్కడ మనం 879 అనే దాన్ని 100 + 30కి గుణిస్తున్నాము. అంటే ఇక్కడ కూడిక మరియు గుణించడం రెండూ ఉన్నాయి. కనుక సంకలనంపై గుణకారం విభాగ న్యాయాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నామన్నమాట. ఎందుకంటే ముందుగా బ్రాకెట్లో ఎడిషన్ జరుగుతోంది, అంటే కూడుతున్నాం కదా 100 + 30ని. కనుక ఇక్కడ కూడిక ఉన్నందుకు సంకలనం దాని మీద గుణింపబడుతోంది. కనుక సంకలనంపై గుణకారం విభాగ న్యాయం అంటే డి అన్నది వస్తుంది. అర్థమైంది కదా. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.